హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ జావా అనేటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ జావాని ఎలా నేర్చుకోవాలి, జావా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, జావా నేర్చుకున్న తర్వాత జాబ్స్ ఎట్లా వస్తాయి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో జావాతో లాజిక్ బిల్డింగ్ జావాతో లాజిక్ బిల్డింగ్ ఎలా నేర్చుకోవాలి, అండ్ జావా ప్రోగ్రామింగ్ ను మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తున్నా. సో ఇక్కడ టు లెర్న్ లాజిక్ బిల్డింగ్ ఇన్ జావా, సో ఫస్ట్ నీవు దేని వినండి అంటే సమ్ ఫండమెంటల్స్ విన కాన్సన్ట్రేట్ చేయాలి. ఫండమెంటల్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎట్లుంటుంది, ఫస్ట్ నీవు దాని మీద ఫోకస్ చేయాలి. అంటే ఏంటి? సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ క్లాస్ డిక్లరేషన్, అండ్ నెక్స్ట్ సో ఆబ్జెక్ట్ డిక్లరేషన్స్, వాటి మీద అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సరే అంతెందుకు అంటే, సరే దీన్ని పక్కన పెట్టేస్తే, ఈ జావా స్ట్రక్చర్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే నీకు ఓకేనా సింటాక్స్ అనేటువంటి దాని మీద అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఏదైతే ప్రాబ్లం అనేటువంటి దాన్ని ఇస్తున్నారో ఆ ప్రాబ్లంను నీవు అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం, దెన్ ఓన్లీ స్టార్ట్ రైటింగ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి అంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్, ఓకేనా, టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని చెప్పేసి నేను ఒక ప్రాబ్లం ఇచ్చిన. ఇక్కడ నీకు ఏం అర్థం చేసుకోవాలి అంటే నీవు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే నీకు ఇచ్చినటువంటి నెంబర్కు ఫ్యాక్టోరియల్ను ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నువ్వు బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఎట్లా బ్రేక్ డౌన్ చేసుకోవాలి? గివెన్ నెంబర్ అంటే నీవు ఒక నెంబర్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయాలి. మరి ఆ నెంబర్ను ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ఎక్కడ స్టోర్ కావాలి, దానికి వేరియబుల్ ఏం డిక్లేర్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ను మనం డిక్లేర్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనము ఫస్ట్ స్టెప్, ఇది ఇనిషియల్ స్టెప్, గివెన్ నెంబర్ కు ఫ్యాక్టోరియల్ ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ను ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. మరి సేవ్ చేసుకోవాలంటే, స్టోర్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఎవ్రీ టైం ఏం జరుగుతుంది, లాజిక్ అనేటువంటిది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఎట్లా, ద ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్, దానికి అదే కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద నెంబర్, ఓకేనా, 5 ఫ్యాక్టోరియల్ ను ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాం. 5 కి ఫ్యాక్టోరియల్ ను ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాం. అంటే ఏంటి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే నీ 5 ని 4 తోటి మల్టిప్లై చేయాలి అంటే నీకు ఇక్కడ 4 అనేటువంటిది రావాలి. ఆ 4 రావడం కోసం నీవు ఎట్లా, ఓకేనా, నీ లాజిక్ ను బిల్డ్ చేసుకుంటావు. తర్వాత 3 రావాలి, 2 రావాలి, 1 రావాలి. ఇట్లా నీకు రిపీటెడ్ గా ఇక్కడ ఏం కావాలి, సేమ్ ఫంక్షన్ ను కాల్ చేస్తూ వాల్యూ అనేటువంటిది డిక్రీజ్ అవ్వాలి. సో ఇట్లా నీవు ఏం చేసుకోవాలండి అంటే నీకు ఏదైతే ప్రాబ్లం అనేటువంటిది ఇచ్చిండో ఆ ప్రాబ్లం కోసం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేటువంటిది నీ దగ్గర ఉండాలి. ఆ అవుట్పుట్ ను బేస్ చేసుకొని నీవు లాజిక్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మనం ఏ కాన్సెప్ట్ అయినా కూడా ఫస్ట్ నువ్వు థింక్ చేసుకోవాలి. తర్వాత ఓకేనా, మాస్టర్ జావా కోర్ ఫండమెంటల్స్, నీకు సమ్ కోర్ ఫండమెంటల్స్ మీద అవేర్నెస్ అనేటువంటి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాను, బిఫోర్ రైటింగ్ కాంప్లెక్స్ లాజిక్, ఫస్ట్ కాంప్లెక్సిటీ దగ్గరికి వెళ్ళకూడదు. సింపుల్ గా ఓకేనా, అండర్స్టాండ్ ద కోర్ సింటాక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, జావా సింటాక్స్ అనేటువంటిది ఎట్లుంటుంది అనేటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ రైటింగ్. అండ్ ఫస్టే ఓకేనా, ఎర్రర్స్ వస్తున్నాయి నాకు అనేటువంటి ఒక ఏంటండి అంటే మైండ్ లో ఏది పెట్టుకోకూడదు. ఎర్రర్ వస్తే మనకే మంచిది,
ఎందుకండి అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అండ్ నీవు ఎక్కడ నేర్చుకోవాల్సింది అనేటువంటిది నీకు ఈజీగా తెలిసిపోతుంది. ఏ ఎర్రర్ రాలేదనుకో ఆ ప్రాబ్లం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయవు. ఇది ఎందుకు వచ్చింది అనేటువంటి నీ లాజికల్ థింకింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ కాదు. ప్రాబ్లం అంటే నీ కాన్సెప్ట్ లో ఎర్రర్ వస్తే నువ్వేం చేస్తావు? ఓకేనా, దాన్ని సాల్వ్ చేయడం కోసం డిఫరెంట్ వేలో థింక్ చేస్తావు. అదే కావాలి మనకు. ఆ థింకింగ్ పవర్ అనేటువంటిది ఉండాలి. అండ్ వీటితో పాటు యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వేరియబుల్స్. అసలు వేరియబుల్ అంటే ఏంటి? మోస్ట్ ఓకేనా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ లైక్ ఎ హార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఎందుకండి అంటే వేరియబుల్ అనేటువంటిది లేకుండా ఓకేనండి ప్రోగ్రామ్ రాయలేం మనం. మోస్ట్ ఆఫ్ 99% ప్రోగ్రామ్స్ లో మనకు వేరియబుల్స్ అనేటువంటిది అవసరం పడుతుంది. మరి ఆ వేరియబుల్ అంటే ఏంటి? ఆ వేరియబుల్స్ ని ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి? అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, స్విచ్ కేస్, ఈ స్టేట్మెంట్స్ గురించి కూడా నీకు ఒక ఐడియా అనేటువంటిది ఉండాలి. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అంటే ఒక లాజిక్ అనేటువంటిది రిపీటెడ్ గా ఎట్లా మనము ఓకేనా కాల్ చేస్తున్నాం అనేటువంటి దానికోసం ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్. అండ్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. అథమెటిక్ ఆపరేటర్స్ కావచ్చు, రిలేషనల్ ఆపరేటర్స్ కావచ్చు, లాజికల్ ఆపరేటర్స్ కావచ్చు, బిట్ వైజ్ ఆపరేటర్స్ కావచ్చు. ఓకేనా, ఇక్కడ సో ఈ ఆపరేటర్స్ లేకుండా కూడా మనం లాజిక్ అనేటువంటిది బిల్డ్ చేయలేము. వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓకేనా, సో సమ్ ప్రాబ్లమ్స్, సమ్ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఓకేనా ప్రొసీజర్ అనేటువంటిది నీకు అవసరం. ఓకేనా, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టేట్మెంట్. నీకు ఏం అడుగుతున్నాడు అండ్ దాంట్లో నీవు ఏమి అర్థం చేసుకున్నావు అనేటువంటిది ఓకేనా అర్థం చేసుకోవాలి. తర్వాత రైట్ సింపుల్ ఇన్పుట్. నీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి ఒక సింపుల్ ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వండి. అండ్ తర్వాత ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేటువంటిది కూడా నీవు చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఫార్ములాస్ అండ్ సూడో కోడ్స్ అనేటువంటి ఉన్నా కూడా ఓకేనా చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఏం చేస్తారండి అంటే ఓకేనా ప్రోగ్రెసివ్ ప్రాక్టీస్ లెవెల్స్. ఓకేనా, ఫస్ట్ నేనేం చెప్తున్నానండి అంటే ఓకే, డోంట్ జంప్ ఇంటూ కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్, కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. వెరీ వెరీ సింపుల్ ప్రోగ్రామ్స్. లైక్ ఎట్లా ఉండాలండి అంటే మెథమెటికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. అండ్ ఇందాక చెప్పినటువంటి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కానీ, ఫిబొనాకీ సిరీస్ కానీ, రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కానీ, అండ్ తర్వాత ఓకేనా సమ్ ర్యాండమ్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, ఆ తర్వాత సమ్ ప్యాటర్న్స్ డిస్ప్లే కానీ, అంటే లైక్ ప్యాటర్న్స్ అంటే ట్రయాంగిల్ సింబల్స్ లో సింబల్స్ డిస్ప్లే కావడం, అండ్ డైమండ్ సింబల్స్ లో డిస్ప్లే కావడం, అండ్ బాక్స్ సింబల్స్ లో డిస్ప్లే కావడం, ఇట్లా ప్యాటర్న్ అనేటువంటి దాన్ని ఎట్లా డిస్ప్లే చేయాలి అనేటువంటి వాటి విన, అండ్ సమ్ మ్యాథ్ టేబుల్స్ డిస్ప్లే చేసుకోవడం కానీ, ఇటువంటి వాటి విన మనం ఫోకస్ చేయాలి. సో ఇట్లా ఫస్ట్ డోంట్ ఎంటర్ ఇన్ టు ద కాంప్లెక్సిటీ అండ్ ఫస్ట్ సింపుల్ కాన్సెప్ట్స్ మీద ఓకేనా కాన్సన్ట్రేట్ చేయండి. సో మరి ఎట్లా మాకు దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంది అని మీకు ఒక డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా ఏం చేస్తారండి అంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ను మనం అప్రోచ్ అయితే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామ్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ కు ఎక్కడ అవైలబుల్ గా ఉందండి అంటే pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో ఓకేనా ఈ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి డీటెయిల్స్ తరువుగా అబ్జర్వ్ చేయండి. మేజర్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఇక్కడ ఉండేటువంటి సిలబస్ ను ఎంత సిలబస్ ను మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకండి అంటే జావాకు ఉన్నటువంటి మార్కెట్, జావాకు ఉన్నటువంటి ఫాలోయింగ్, జావాకు ఉన్నటువంటి ఓకేనా లైబ్రరీ అండ్ ఏ ప్రోగ్రామింగ్ కు లేదు. వన్స్ జావా అనేటువంటిది నేర్చుకుంటే నీ లైఫ్, నీ కెరియర్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. సో ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.